ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా కూడా హైడ్రా పేరే వినిపిస్తోంది. సో, ఇప్పుడు హైడ్రాబాద్‌గా మారిపోయింది. సో, మరి ఈ విషయంలో ముఖ్యంగా సామాన్య ప్రజలు చాలా టెన్షన్ పడిపోతున్న పరిస్థితి. ఎందుకంటే తాము కొనుక్కున్న భూములు కానీ, తమ ఇల్లు కానీ ఎక్కడ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయో, బఫర్ జోన్‌లో ఉన్నాయో, హైడ్రా ఎప్పుడు తమ ఇంటి మీదకొస్తుందో అని భయపడిపోతున్న పరిస్థితి. సో, మీ టెన్షన్స్ అన్నిటిని క్లియర్ చేసే ప్రయత్నం మేము చేయబోతున్నాము. సో, మరి మీ భూములు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయా? బఫర్ జోన్‌లో ఉన్నాయా? ఎలా తెలుసుకోవచ్చు? ఏం చేయొచ్చు? అనే విషయాలని మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాము. వీటన్నిటిని తెలియచేయడానికి మాతో పాటు అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇందాక నేను చెప్తున్నట్టు ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో హైడ్రా బాధలు ఎక్కువైపోయాయి. సో, చాలామంది ప్రజలు భయపడిపోతున్నారు సార్. తమ ల్యాండ్ ఎక్కడ ఎఫ్‌టీఎల్ జోన్‌లో ఉందో, బఫర్ జోన్‌లో ఉందో, ఎప్పుడు హైడ్రా మా మీదకి వస్తుందో అని భయపడిపోతున్న పరిస్థితి. సో, అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే అసలు వాట్ ఈస్ ఎఫ్‌టీఎల్? ఎఫ్‌టీఎల్ ల్యాండ్‌ని ఎలా గుర్తించాలి? ఏంటి అని? ఎఫ్టిఎల్ అంటే ఇంగ్లీష్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువు మామూలుగా సాధారణ వర్షపాతం పడినప్పుడు ఎంత మేరకు చెరువులో నీళ్లు వస్తాయి అనేటువంటిది గతంలో అంటే చిన్న కుంటలు కావచ్చు, పెద్ద చెరువులు కావచ్చు, వీటన్నిటికి కూడా ఒక గేజ్ అంటే ఎన్ని అడుగుల మేరకు వస్తుంది ఏమిటనేటువంటిది అవన్నీ కూడా నిర్ధారితమై ఉంటాయి. దాన్ని ఎఫ్టిఎల్ అంటారు. ఆ ఎఫ్టిఎల్ అనేటువంటిది మనం స్థలం కొనుక్కునేటువంటి ప్రాంతంలో చెరువు ఉన్నదా ఉండేట్లయితే దాని ఎఫ్టిఎల్ పరిధి ఎంత ఉన్నది అనేటువంటిది ముందుగా మనం నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎఫ్టిఎల్ కాకుండా మనకి వినిపిస్తున్నటువంటి ఇంకొక పేరు బఫర్ జోన్. బఫర్ జోన్ అంటే ఎఫ్టిఎల్ నుంచి 30 మీటర్ల వరకు బఫర్ జోన్. అంటే ఎప్పుడైనా సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం లేదా అత్యధిక వర్షపాతం పడినప్పుడు మరొక 30 మీటర్ల వరకు చెరువులకు ఆ చెరువుల్లో నీరు విస్తరించడానికి లేదా నీరు చేరడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతంగా దాన్ని బఫర్ జోన్ అని కూడా పిలుస్తారు. అందువల్ల ఎఫ్టిఎల్ మనం కొనబోయేటువంటి ప్రాంతంలో అసలు చెరువులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎవరైనా అక్రమార్కులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా బిల్డర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ప్లాట్లు వేసేటువంటి వాళ్ళకి కానీ మనం కొనుక్కోబోయే స్థలాల పక్కనే ఏమైనా చెరువులు ఉంటే వాటిని ఆక్రమించుకున్నారా లేదా అనేటువంటిది ముందుగా మనం నిర్ధారించుకోవాలి. ఆ నిర్ధారించుకున్న తర్వాతనే ఫ్లాట్లు కానీ కొనుక్కోవడం మంచిదనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఆల్రెడీ తెలియక బిల్డర్స్ అమ్మేశారు, వీళ్ళు కొనుక్కున్నారు. సో, ఇప్పుడు చెరువులు ఎక్కడున్నాయి అనేది హైదరాబాద్‌లో గుర్తుపట్టడం అనేది చాలా పెద్ద టాస్క్‌గా మారింది. ఎవరైనా తీసుకున్న వాళ్ళై ఉంటే ఆల్రెడీ ఎఫ్‌టీఎల్ జోన్‌లో కానీ, బఫర్ జోన్‌లో ఆల్రెడీ ల్యాండ్స్ తీసుకొని ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఆల్రెడీ ఉన్నవాళ్ళంటే ఇప్పుడు ఖాళీ స్థలాలుగా ఉన్నాయనుకోండి, ఏదైనా ప్లాట్స్ వేసి వెంచర్స్ వేసినటువంటి వాళ్ళు వేసి ఉంటారు. అటువంటి వెంచర్స్ దానిలో చెరువులు పూర్తిగా ఉన్నాయా లేదా అనేటువంటిది ఆ పరిసర గ్రామాల్లో కానివ్వండి లేదా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని ముందు మనం ఎంక్వైరీ చేసుకోవాలి. ఒకవేళ అటువంటి సమాచారం చెప్పేవారు కూడా కనుక లేనట్లయితే సమాచార హక్కు చట్టం కింద మనం సర్వే నెంబర్లు ఇచ్చి ఫలానా సర్వే నెంబర్లో చెరువులు కానీ లేదా ఆ చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టిఎల్లు, బఫర్ జోన్లు లేదా ప్రభుత్వ భూములు ఏమైనా ఆ ప్రాంతంలో ఉన్నాయా, ఉంటే వాటిని ఏమైనా ఎవరైనా గుర్తించారా ఏ సంస్థ అయినా అనేటువంటిది ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత మనం కొన్ని లక్షల రూపాయలు పెట్టి స్థలాలు కొనుక్కున్నా లేదా కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఫ్లాట్లు కొనుక్కున్నా చివరికి అవి ఎఫ్టిఎల్ పరిధిలోనో బఫర్ జోన్లోనో లేదా ప్రభుత్వ భూమిలో కబ్జా అయినటువంటి భూమిలో కనుక ఉన్నాయని కనుక ఇప్పుడు కాదు 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత తేలినా కానీ వాటన్నిటిని కూడా కూల్చివేసే అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం గమనించాలి. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తక్షణమే తాము ఉన్నటువంటి ప్రాంతంలో గతంలో ఏమైనా చెరువులు ఉన్నాయా అనేటువంటి ముందు ఎంక్వైరీ చేసుకోవాలి. ఒకవేళ ఉన్నవి అవి తాము కొనుగోలు చేసినటువంటి ప్లాట్లకు కానీ లేదా ఫ్లాట్లకు కానీ దగ్గరగా ఉండేట్లయితే వాటిని నిర్ధారించుకోవడం అవసరం. అయితే ఇక్కడ ఒక సమస్య వస్తుంది. ఎందుకంటే కొన్ని చెరువులు రెవెన్యూ వాళ్ళ పరిధిలో ఉన్నాయి, కొన్ని చెరువులు ఇరిగేషన్ వాళ్ళ పరిధిలో ఉన్నాయి, కొన్ని చెరువులు జిహెచ్ఎంసి పరిధిలో, ఇట్లా 3 డిపార్ట్మెంట్ల పరిధిలో ఉన్నాయి కనుక ఈ 3 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించుకోవడం అవసరం. అయితే ఇండివిజువల్ గా ప్రతి ఒక్కళ్ళు అది సేకరించుకోవడం సాధ్యం కాకపోయేట్లయితే
ఆ ప్లాట్ ఓనర్స్ గా ఉన్నటువంటి ఆ ఏరియాలో ఎవరైతే ఎంతమంది అయితే ప్లాట్స్ కొనుగోలు చేస్తున్నారో 50 మందో 20 మందో 25 మందో ఎంతమంది అయితే అంతమంది వాళ్ళు మొత్తంగా ఈ ఏజెన్సీస్ అన్నిటి అంటే ఈ ప్రభుత్వ శాఖలన్నిటి దగ్గర అటువంటి దాన్ని నిర్ధారించుకోవడం అవసరం అనేటువంటి గమనించాలి. అట్ ది సేమ్ టైం ఒకవేళ చెరువులు కనుక ఉండేట్లయితే దానికి జిహెచ్ఎంసి కానీ ఇరిగేషన్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ ఈ భవనాలని కట్టుకోవడానికి కానీ లేకపోయేట్లయితే ప్లాట్లు వేయడానికి కానీ గతంలో ఏ కారణంతో అయినా ఏ పేరుతో అయినా అనుమతి ఇచ్చారా లేదా అనేటువంటి కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటో తెలుస్తుంది. ఇది ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి. ఇక కొత్తగా కొనుగోలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు అవన్నీ కూడా ముందుగానే వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు హైడ్రా అనేటువంటి సంస్థను ప్రభుత్వం ఉనికిలోకి తెచ్చింది కనుక అవసరమైతే ఇదిగో ఫలానా ఏరియాలో మేము ఫలానా ప్లాట్ మేము లేదా ఫలానా ప్లాట్ మేము కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాము, ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉందా లేదా అనేటువంటిది హైడ్రాను కూడా సంప్రదించడానికి అవకాశం ఉంది. అందుకని ఎవరైనా కానీ ఈ ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేనట్లయితే దశాబ్దాల తర్వాత కూడా కూల్చివేసేందుకు అవకాశం ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. మేము తెలియక కొన్నాము లేదా మాకు అది తెలియదు, వేరే వాళ్ళ దగ్గర కొన్నాము, అది కట్టిన తర్వాత 2-3 దగ్గర మేము కొన్నాము అన్నా కానీ న్యాయ వ్యవస్థ వాటిని రక్షించేటువంటి అవకాశం లేదు అనేది మనం ఇక్కడ గమనించాలి. ఎందుకు అంటే ఢిల్లీలో సూపర్ టెక్ అనేటువంటి సంస్థ నోయిడాలో కొన్ని వందల ప్లాట్లని తీసుకున్నటువంటి అనుమతి వేరు, నిర్మించినటువంటి పద్ధతి వేరు కావడంతో అవన్నీ కూడా పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఉన్నాయని చెప్పేసి అక్కడి ప్లాట్ ఓనర్సే కోర్టుకు వెళ్తే దాదాపు 20 సంవత్సరాల తర్వాత నిర్దాక్షిణ్యంగా 2 టవర్స్ ని కొన్ని వందల ప్లాట్లని కూల్చివేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మేరకు కూల్చివేశారు. అదేవిధంగా క్వశ్చన్ సముద్ర తీరం పక్కనే ఉండేటువంటి నగరం, ఆ నగరానికి క్వశ్చన్ పక్కనే ఉన్నటువంటి ఒక విలేజ్ మరాద్ అనేటువంటి ఒక విలేజ్, ఆ విలేజ్ సర్పంచ్ ఆ విలేజ్ పంచాయతీ ఏ కారణంతో అన్నా ఇవ్వండి, లంచాలు తీసుకొని ఇచ్చిందా లేకపోతే మరొకటి ఇచ్చిందా తెలియక ఇచ్చిందా ఏ కారణంతో అయినా కానివ్వండి, పెద్ద పెద్ద విల్లాలు ఫ్లాట్స్ ఒక్కొక్క ఫ్లాట్ 2 కోట్లు 3 కోట్లు కలిగినటువంటి ఫ్లాట్లని అక్కడ ఒక సంస్థ నిర్మిస్తే అది సముద్ర తీర ప్రాంతం పరిధికి మించి అంటే సముద్ర తీర ప్రాంతం లోపలికి వెళ్ళింది, అది పర్యావరణానికి హాని అనేటువంటిది కేసు నడిస్తే ఆ కేసు కూడా 10 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు దాన్ని పూర్వపరాలను పరిశీలించి నిర్దాక్షిణ్యంగా కూల్చివేయమని చెప్పింది. ఇక్కడ నేను చెప్పినటువంటి 2 ఉదంతాల్లో న్యూఢిల్లీ ఉదంతంలోనేమో ఎలాంటి పరిహారమూ ఇవ్వలేదు, కానీ క్వశ్చన్ పక్కనే ఉన్నటువంటి దాని ఉదంతంలో ఆ నిర్మాణ సంస్థ ఏదైతే ఉనికిలో ఉందో ఆ సంస్థ నుంచి 25 లక్షల రూపాయల చొప్పున ఒక్కొక్క ఫ్లాట్ కి పరిహారం ఇవ్వమని కూడా చెప్పింది. అందుకని ఇప్పుడు ఎవరైనా అటువంటి బాధితులు ఎవరైనా ఉండేట్లయితే ఆ విధమైనటువంటి నష్టపరిహారాన్ని పొందటానికి కూడా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కనుక ఆ అంశాలను కూడా పరిశీలించాలనేది మనం చెప్పుకోవాలి. రైట్. అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఆల్రెడీ ల్యాండ్ ఏదైతే ఉందో లేదా ఇల్లు కట్టుకున్న ప్లేస్ అయినా కానీ ఇప్పుడు అది ఎఫ్టిఎల్ జోన్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉందా అన్న విషయం తెలుసుకోవడానికి ఆన్లైన్లో ఏదైనా మనకి సోర్స్ ఉందా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ లో అటువంటి సమగ్రమైనటువంటి సమాచారం లేదు. ఎందుకు అంటే ఇరిగేషన్ శాఖ దగ్గర ఒక విధంగా నమోదై ఉంటుంది, మున్సిపల్ శాఖ దగ్గర ఒక విధంగా నమోదై ఉంటుంది, రెవెన్యూ శాఖ దగ్గర ఒక విధంగా నమోదై ఉంటుంది. ఈ లోపాన్ని సొమ్ము చేసుకుని అక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి కబ్జాలు కానివ్వండి ఇవన్నీ కూడా చేశారనేటువంటిది మనకి తెలుస్తా ఉంది. అందుకని ఇరిగేషన్ శాఖ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇది మా పరిధిలో లేదు, మా నో అబ్జెక్షన్ అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. అదే రెవెన్యూ శాఖ వాళ్ళు వచ్చేసరికి ఈ దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇస్తారు. అందుకని ఇవన్నీ కూడా ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఉంది కనుక అందరూ కూడా అప్రమత్తం అయ్యి తమ స్థలాలు ఎక్కడున్నాయి ఏమిటనేటువంటి వెంటనే వెరిఫై చేసుకోవడం అవసరం. ఇప్పుడు గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు అలాంటి స్థలాలకు చెందినటువంటి వాళ్ళు కానీ లేదా ఫ్లాట్లకు చెందినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా అంటే ఇండివిజువల్ హౌసెస్ చెందినటువంటి వాళ్ళు కానీ
ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు చెప్తున్నది ఏంటంటే ముందు అవన్నీ ఎక్కడున్నాయో పరిశీలించండి, పరిశీలించిన తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్తారండి. అంటే అర్థం ఏంటంటే కోర్టులు కూడా స్టే ఇవ్వడానికి సిద్ధంగా లేవు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇండివిజువల్ గా కోర్టుకు వెళ్ళటం కానీ లేదా మరొకటి కానీ నేను ముందే చెప్పినట్టుగా సాధ్యం కానప్పుడు ఎంతమంది కలిసి వస్తే అంతమంది ప్లాట్ ఓనర్స్ కానీ ఆ విధమైనటువంటి ఎంక్వైరీ చేసుకొని తమ తమ స్థలాలను రక్షించుకోవడానికి లేదా స్వల్పమైనటువంటి నష్టంతో బయటపడడానికి ప్రయత్నించారు. రైట్. అంటే నాకున్న డౌట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీప్తి ఉన్నాను. నేను ఒక ప్లేస్‌లో ల్యాండ్ కొనుక్కున్నాను. ఇల్లు కూడా కట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ హైడ్రాని చూసిన తర్వాత నాకిప్పుడు ఒక టెన్షన్. నా ల్యాండ్ కూడా, నా ఇల్లు కూడా ఆ పరిధిలోనే ఉందేమో అన్న అనుమానం వచ్చినప్పుడు, దీన్ని క్లియర్ చేసుకోవటానికి ఫస్ట్ మనం అసలు ఏ ఆఫీస్ మెట్టెక్కాలి? ఎక్కడి నుంచి ఇది క్లియర్ చేసుకోవచ్చు? ముందు అది ఏ సర్వే నంబర్ లో ఉంది అనేటువంటిది ఆ, మనకి మన 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 దగ్గర డాక్యుమెంట్స్ లో ఉంటాయి. ఆ సర్వే నెంబర్ లో సర్వే రిజిస్టర్ ఆఫీసు దాని ప్రకారం దానిలో ఏమైనా చెరువులు కుంటలు ఉన్నాయా లేదా ఆ సర్వేలో సంబంధించినటువంటిది ప్రభుత్వ భూమి ఏమైనా ఉన్నదా లేదా అనేటువంటిది అక్కడి నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే. అంటే సో, మరి సర్వే ఆఫీస్‌కి వెళ్ళిపోయి తెలుసుకోవాల్సిందే అంటారా? మరో ఆఫీస్‌కి అంటే వెళ్ళి? అంతే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ధరణి అనేటువంటిది కూడా మనకి పెట్టారు కదా. ఆ ధరణి హ్మ్. అనేటువంటిది కూడా అనేక లోపాలు ఉన్నాయి. ఆ ధరణిలో ఓకే. ఉన్నటువంటి దానిలో చెరువులు ఎక్కడున్నాయో కుంటలు ఎక్కడున్నాయో లేకపోతే ఏ సర్వే ల్యాండ్ ఏ విధంగా ఉన్నదో అది రోడ్డా లేకపోతే ఎందుకంటే చూస్తున్నాం మనం ఇప్పుడు రైతు బంధుకి ఎప్పుడో 25 ఏళ్ల నాడు 30 ఏళ్ల నాడు వేసినటువంటి రోడ్లు వేసినటువంటి భూమి అంటే రోడ్ల కింద పోయినటువంటి వాళ్ళకి కూడా ఆ భూమి ఇంకా ఆ రైతుల పేరుతోనే ఉన్నది. ప్రభుత్వం తీసుకుంది, హ్మ్. ప్రభుత్వం దగ్గర వాళ్ళు కాంపెన్సేషన్ తీసుకున్నారు. తీసుకున్నా గానీ కొన్ని చోట్ల ఆ భూమి రైతుల పేరుతో ఉండటం తోటి ఆటోమేటిక్ గా రికార్డులో ఉన్న దాని ప్రకారం రైతు బంధు కూడా గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది అనేటువంటిది మనకు తెలిసింది కదా. మరి హ్మ్. అప్పుడు అటువంటి వాళ్ళు మరి మాకు అక్కడ భూమి లేదు, మా భూమి రోడ్డు కింద పోయింది, మాకు రైతు బంధు ఎందుకు ఇస్తున్నారు అని ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఫిర్యాదు చేసి ఆపేసేయండి అని చెప్పారా అంటే చెప్పలేదు. వస్తుంది కదా అని తీసుకున్నారు. మరి అది ఓకే. సరైంది అనుకున్నప్పుడు ఇప్పుడు నిజంగా అటువంటిది ఏదన్నా ఉండి ఒక చెరువు పరిధిలో ఉంది, బఫర్ జోన్ పరిధిలో ఉంది, పోతుంది అనుకున్నప్పుడు మరి దాన్ని ఎట్లా చూడాలి? అందుకని రెండు వైపులా కూడా జరిగినటువంటి లోపాలు ఉన్నవి. ఎప్పటికప్పుడు దాన్ని జాగ్రత్త పడటం మినహా చేయగలిగింది ఏమి లేదు. కోర్టులు కూడా మనల్ని రక్షించలేవు. అయితే ఓకే. మరి ఇక అటువంటి పరిస్థితి ఉంది కదా అని చెప్పేసి దిగులు పడి లేకపోతే మంచాలు ఎక్కి మొత్తం జీవితాలను మనం పణంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. కానీ పరిస్థితి వచ్చింది తెలిసి కానీ తెలియక కానీ పోయిన ఉదాహరణకి ఆ, నేను ఎవరినన్నా ఒకరిని మర్డర్ చేసేసాను, కత్తితో పొడిచాను. నేను కోర్టుకి వెళ్ళి అయ్యో కత్తితో పొడిస్తే ప్రాణం పోతుందని నాకు తెలియదు అని చెప్పేసి నేను కోర్టులో చెప్పాను అనుకోండి, కోర్టు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. ఒప్పుకోదు కదా. ఇది కూడా అంతే. అవును. అందుకని స్థిరాస్తులు కొనుక్కునేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తతో ఉండాలి. ఒకవేళ అటువంటిది ఏదన్నా జరిగితే దాని గురించి ఆందోళన పెడితే వచ్చేదేమీ లేదు అనేది ఒకటి. అయితే ఈ హైడ్రా సందర్భంగా నాలాంటి వాళ్ళు కానీ లేదా ఇంకా అనేక మంది కానీ చెప్తుంది ఏంటంటే ఎవరైనా అమాయకంగా స్థలాలు లేదా వాటిలో కట్టడాలు కట్టుకున్నటువంటి వాళ్ళని తొలగించాల్సి వస్తే పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళని, మధ్యతరగతిగా ఉన్నటువంటి వాళ్ళని, లేకపోతే ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళని ఇట్లా 3, 4 తరగతులుగా విభజించి, ధనికులుగా ఉండి అన్నీ తెలిసి ఉన్నటువంటి వాళ్ళని లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం భవనాలు, కట్టడాలు చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండా వాటన్నిటిని కూడా కూలగొట్టి స్వాధీనం చేసుకోవాలి. మధ్య తరగతిగా ఉండేటువంటి వాగా గుర్తించినటువంటి వాళ్ళకి ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలాలు చూపించి అవి కూడా ప్రభుత్వ రేట్లకి, ఎందుకంటే మార్కెట్ రేట్లకు వేరు ప్రభుత్వ రేట్లు వేరు మనకు తెలిసిందే. అందుకని హ్మ్. ప్రభుత్వ రేట్లకి ప్రభుత్వమే స్థలాలను సేకరించి హెచ్ఎండిఏ ద్వారా కానీ లేదా ఇతర ఏజెన్సీస్ ద్వారా కానీ ప్లాట్లు వేసి ఎంతైతే అంత ప్రభుత్వం సేకరించినటువంటి భూమికి ప్రభుత్వ రేటు ప్రకారం వాళ్ళకి అక్కడ స్థలాలు అంటే ఎంత కోల్పోయారో దాన్ని బట్టి ఆ దామాషా మేరకు స్థలాలు ఇవ్వడం, లేకపోతే అపార్ట్మెంట్ కట్టించడం, దానికి అవసరమైనటువంటి ఫైనాన్స్ ని బ్యాంకుల ద్వారా ఇప్పించడం. ఎందుకంటే ఆ స్థలాలు కూడా విలువైనవే కనుక
ఆ స్థలాలను తాకట్టు పెట్టుకొని బ్యాంక్ ఇచ్చేటువంటి బ్యాంకులు కూడా ఉంటాయి. ఆ విధంగా వాళ్ళకి కొంత ఉపశమనం కలిగించడానికి పోయిన ఇల్లుని మరో రూపంలో చేసుకోవడానికి చేయాలనేది ఒకటి సూచన. ఇక పేదవాళ్ళు 50 గజాలు 60 గజాలు లేదా 100 గజాలు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉండేట్లయితే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ఉచితంగా వేరే చోట స్థలాలను చూపించి వాళ్ళని నిరాశ్రయాలను చేయకుండా చేయాలనేది చెప్తున్నాం. అందుకని ఈ హైడ్రా అనేటువంటిది ఉనికిలోకి వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం ఇలాంటి వాటిని గురించి ఆలోచించిందా అంటే ఇంతవరకు అటువంటి ఆలోచన చేసినట్లు కానీ లేదా దానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ పథకంతో కానీ ఉన్నట్టు లేదు. అందుకని ఈ కూల్చివేతలు సాగుతున్నటువంటి క్రమంలో ఈ సామాజిక సమస్య ముందుకొచ్చింది కనుక దీన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి అనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. రైట్ సార్, నాకు ఇంకొక డౌట్. అంటే ఈ మధ్య కాలంలో కొన్ని చూసినట్లయితే అపార్ట్మెంట్స్ని కూడా పూర్తిగా కూల్ చేసిన పరిస్థితి. సో అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు కొంతమంది లోన్స్కి వెళ్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు వాటిని కూల్ చేశారు. ఇంకో పక్క బ్యాంక్ లోన్ అడుగుతుందా ఈ టైంలో, లేదంటే దీన్ని ఇక్కడితో ఆపేస్తారు? ఎలా ఉంటుంది వాళ్ళకి నెక్స్ట్? బ్యాంకులకి కూల్చివేతకి సంబంధం ఉండదు. ఎందుకు అంటే బ్యాంకులు మేము రుణాలు ఇచ్చాము, అది మీరు FTL లో ఉందా లేదా అనేటువంటి మీ తలనొప్పి తప్ప మాకేం సంబంధం లేదు అని చెప్తారు. ఎందుకు అంటే పర్సనల్ గా నాకు ఎదురైనటువంటి ఒక అనుభవాన్ని కూడా నేను చెప్పాల్సి వస్తుంది. నేను ఒక అపార్ట్మెంట్ కొన్నాను. ఆ అపార్ట్మెంట్ కి ఎప్పుడో 20 సంవత్సరాల నాడు బిల్డర్ తీసుకున్నటువంటి పర్మిషన్ వేరు, తర్వాత అక్కడ కట్టినటువంటి అపార్ట్మెంట్ పర్మిషన్ వేరు. ఆ అపార్ట్మెంట్ దాన్ని బిల్డింగ్ రెగ్యులరైజేషన్ చేయకపోవడం తోటి ఇటీవలనే ఒక బ్యాంకుకు వెళ్ళి వేరే అవసరాల కోసం లోన్ అడిగితే ఇది BRS అయిందా అంటే బిల్డింగ్ రెగ్యులరైజ్ అయిందా కాదా అని అడిగితే తీరా చూస్తే ఆ మ్యాప్ లో ఒక 4 ఫ్లోర్లు కట్టడానికి పర్మిషన్ తీసుకున్నటువంటి ఆ బిల్డరు 16 అపార్ట్మెంట్లు కట్టారు. అవన్నీ కూడా తీసుకున్నాం. నేను తీసుకున్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకెళ్తే LIC వాళ్ళు లోన్ శాంక్షన్ చేశారు. LIC లోన్ కూడా తీర్చేశాను నేను. ఇంకా ఇదంతా BRS కూడా అయిపోయింది కదా అని చెప్పేసి అనుకుంటే ఇటీవల మారినటువంటి నిబంధనలు వీటన్నిటితోటి ఈ మధ్యనే ఒక 2 నెలల క్రితం లోన్కి వెళ్తే లేదంటే మీది BRS అవ్వలేదు, మీకు లోన్ శాంక్షన్ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు తిరస్కరించారు. అందుకని ఇలాంటి సమస్యలు కూడా ఉన్నటువంటి పూర్వరంగంలో ఎవరికి వాళ్ళు వీటన్నిటిని కూడా జాగ్రత్త చేసుకోవాలి. అందుకని ప్రభుత్వం కూడా ఈ BRS ఇట్లాంటి వాటికి అంటే ఈ చెరువులు లేకపోతే కుంటలు ప్రభుత్వ స్థలాల్లో లేనటువంటి పట్టా భూముల్లోనే, మేమున్నది పట్టా భూమి, అటువంటి పట్టా భూముల్లో వైలేషన్స్ చేసినటువంటి చోట ఆ విధంగా కనుక మళ్ళా ఒక అవకాశం ఇచ్చేట్లయితే ఇప్పుడు LRS అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ ప్లాట్లు వేసినటువంటి LRS స్కీమ్ ఉంది కదా, LRS ఇచ్చినట్టుగానే మళ్ళా మరొకసారి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో BRS కూడా ఇస్తే చాలా మందికి రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే తద్వారా వాటి ద్వారా లోన్లు తీసుకోవడానికి ఇతర అవసరాలకి. అందుకని వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి వైఖరితోటి పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని మొత్తం ఒక అఖిలపక్ష సమావేశం కానీ లేదా వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, లేదా అదేవిధంగా కాలనీ సంఘాలు ఇటువంటివన్నీ ఉన్నాయి కనుక భిన్నమైనటువంటి అంటే ఒక సమస్య కాదు, కాంప్లికేటెడ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సమస్య ఉన్నందువల్ల వీటన్నింటికి ఒక సమగ్ర పరిష్కారాన్ని కనుగొనాల్సినటువంటి అవసరం ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నది. హైడ్రా ఎట్లయితే కొత్త సమస్యలని రంగంలోకి తీసుకొచ్చిందో అది తెచ్చినటువంటి సమస్యలను కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. రైట్. అసలు మొత్తానికి ఉత్తి పుణ్యానికి ఇటు ల్యాండ్ పోయింది, ఇల్లు పోయింది, ఇటు పక్క లోన్ కూడా కట్టాల్సిన పరిస్థితి అన్నమాట. డెఫినెట్ ఏదన్నా బ్యాంకులు మనకి ఇతరత్ర అసెట్స్ ఉండి లేదా మన మీద నమ్మకం ఉండి పోనండి ఒక ఏడాది పాటు వడ్డీ కట్టించుకొని మేము వాయిదా ఇస్తామని వాళ్ళు దయాదాక్షిణ్యంతో ఇస్తే తప్ప నిబంధనల ప్రకారం అయితే బ్యాంకులు కూడా అటువంటి ఛాన్సెస్ తీసుకుంటాయని నేనైతే అనుకోను. ఇప్పటి వరకు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు బ్యాంకులు అటువంటి ఛాన్సెస్ తీసుకో. సరే, అసలు హైడ్రా పరిధిలో పూర్తిగా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అదేమైనా చెప్తారా? హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల తర్వాత నెక్స్ట్ ఏమైనా జిల్లాల వైపు వెళ్ళే అవకాశం ఉందా ఇది? ఇప్పుడు హైడ్రాని ఔటర్ రింగ్ రోడ్ వరకు దాని పరిధిని నిర్ణయించారు.
ఆ పరిధిలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, అదేవిధంగా ప్రభుత్వ భూములు, వీటికి సంబంధించినటువంటి ఆక్రమణలు లేదా వాటిని రక్షణకు సంబంధించినటువంటి వాటి మీద ఇప్పుడు కేంద్రీకరిస్తా ఉంది. అయితే ఇంకా ప్రభుత్వ భూములు ఎక్కడ అన్యాక్రాంతం అయ్యాయి, ఎక్కడ ఏమేమి కట్టారు ఏమిటనేటువంటి ఇంకా వాటి జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు దాదాపు పూర్తిగా చెరువులు చెరువుల మీదనే కేంద్రీకరించినట్టు మనకి జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి తెలుస్తాం. అందుకని రాబోయేటువంటి రోజుల్లో అలాంటి భూముల మీద కూడా ఈ హైడ్రా దృష్టి సారించేందుకు అవకాశం ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ పరిధి వరకు ఇప్పుడు ఉన్నది. అయితే అనేక ప్రాంతాల్లో ఆ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల కానివ్వండి లేదా అనేక పట్టణాల్లో కూడా ఇదే విధమైనటువంటి ఆక్రమణలు, పర్యావరణానికి హాని కలిగించేటువంటి విధంగా జరిగిన కారణంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే పర్యావరణాన్ని రక్షించాలో అటువంటి చోట్ల, అవి పట్టణాలైనా లేదా అడవులైనా మరొకటైనా అన్యాక్రాంతం కాకుండా వాటిని పరిరక్షించాలి. అందుకని హైడ్రాని తెలంగాణకి టైడ్రానో లేకపోతే టెడ్రానో ఏదో ఒక పేరు పెట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ, సరస్సుల్ని, అదేవిధంగా భూముల్ని, అడవుల్ని వీటన్నిటిని రక్షించాలనేటువంటి డిమాండ్ ముందుకొస్తా ఉంది కనుక ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది మనం వేచి చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. రైట్. సో మొత్తానికి ప్రస్తుతానికి హైదరాబాద్లో హైడ్రా అయితే జూలు విధించింది అనే చెప్పాలి. సో మొత్తానికి ప్రస్తుతం చూసినట్లయితే కేవలం చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే ఈ హైడ్రా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ బఫర్ జోన్లో ఉన్నటువంటి ల్యాండ్స్ పైన కొరడా జులిపిస్తున్న పరిస్థితి. సో త్వరలోనే ఏవైతే గవర్నమెంట్ భూములు కూడా అన్యాక్రాంతం అయిపోయాయో సో వాటిపైన కూడా కొరడా జులిపించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతానికి హైదరాబాద్ సెంటర్గా చేసుకొని చుట్టూ ఓఆర్ఆర్కి పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్స్ పైనే దృష్టి సారించింది. త్వరలోనే పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా అక్కడ కనిపిస్తుంది. సో మొత్తానికి మీకు డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఎఫ్టీఎల్ అంటే చెరువుకి దాదాపుగా 30 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ని ఎఫ్టీఎల్ జోన్ అంటారు. ఇక బఫర్ జోన్ అంటే ఎఫ్టీఎల్ నుంచి మరో 30 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ని బఫర్ జోన్ అంటారనమాట. సో మొత్తంగా చెరువు నుంచి 60 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి పూర్తి ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ పరిధిలో వస్తుంది. చెరువుకి సంబంధించినటువంటి ల్యాండ్ కిందనే చెప్తారు దీన్ని. సో ఈ ప్రాంతంలో కానీ మీ ఇల్లులు కానీ ఉన్నట్లయితే దయచేసి వెంటనే విషయాన్ని తెలుసుకోండి. ఆల్రెడీ కొన్న వాళ్ళు అయితే నష్టపోయారనే చెప్పాలి. ప్రస్తుతానికి గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. కానీ ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ముందు జాగ్రత్తగా మీరు తీసుకునే ల్యాండ్ ఈ పరిధిలో ఉందా, ఇది గవర్నమెంట్ ల్యాండా లేదంటే ఎఫ్టీఎల్ జోన్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా అన్న విషయాన్ని తెలుసుకొని ల్యాండ్ తీసుకోండి. తస్మాత్ జాగ్రత్త.